ఏమిటి సరళ ఆలోచిస్తున్నావు? సమాధానం చెప్పడానికి ఆలోచించాలిగా. ఇందులో ఆలోచించాల్సిందేముంది? నేను మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానుగా. మీరు చేసుకుంటానంటున్నారు, మరి మీ వాళ్ళు ఒప్పుకోవాలిగా. మా వాళ్ళ ఎవరున్నారు? నాకు అమ్మా నాన్న లేరు. అయితే మా అమ్మా నాన్నతో ఎవరు మాట్లాడతారు? నేనొచ్చి మాట్లాడతాను. మాంగళ్యం మన పెళ్లి ఇలా జరుగుతుందని, మన ఇద్దరం ఇలా కలుసుకుంటామని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? మొదటిసారి కలిసినప్పుడు అనుకోలేదు, కారణం మీరు గుడ్డివారు కనుక. రెండోసారి కలిసినప్పుడు అనుకున్నాను కటకటాల్లో కలుసుకోవచ్చని. మూడోసారి కలిసినప్పుడు ఇదేదో జిడ్డు అనుకున్నాను. నాలుగోసారి కలిసినప్పుడు సుత్తి అనుకున్నాను. ఆ తర్వాత ఇది కట్టే గుచ్చుకుంటుంది అనుకున్నాను. నీ ప్రేమకి నీ మెట్లున్నాయి కాబట్టి ఆ మెట్లన్నీ ఎక్కి నేను అందుకున్నాను. కమా ఏంటి ఏమిటి సరళ? చెయ్యండి. ఎక్కడికి? ఇప్పుడు ఇస్తాను. సరళ నాతో మాట్లాడద్దు. నాకు చాలా కోపంగా ఉంది. ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు. ఒక్కొక్క క్షణం యుగం నాకు గడుస్తుంది. అది కాదండి. ఏది కాదు? రా వచ్చి నన్ను కౌగులించుకో, వాటేసుకో. అప్పుడు గాని నాకు తనివి తీరదు. వచ్చేసి తొందరగా వచ్చి సరళ, జీవితంలో మొదటి రాత్రి చాలా అందమైన రాత్రి. ఆ రాత్రిని ముక్కలు చేసి ఇలా ఆడుకోవద్దు. రా వచ్చి నన్ను కౌగులించుకో. ఇప్పుడు నేను అన్నవన్నీ మీరు విన్నారా? మీరు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు? నేను రాలేదు బాబు, మీ మామయ్య గారు పంపించారు. నన్ను ఎందుకు పంపించారు? అమ్మాయి ఇక్కడ ఉండు బాబు, అమ్మాయిని పంపిస్తాను. ఏమండి, నా వల్ల కాదండి, మీరే వెళ్ళి చెప్పండి. మీరే వెళ్ళండి, అదండి. అవును నేనే. అమ్మాయి ఎక్కడ? అమ్మాయి ఒక్క నిమిషం బాబు. నావలుగా చెప్పడం ఎలాగండి? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం. ఇదేమిటండి? కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది, తల్లి అనగా తండ్రి వస్తాడు, తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు. అసలు నాకు పెళ్లి అయిందా లేదా? ఈ రోజు నాకు శోభనం ఉందా లేదా? లేదు బాబు. ఈ విషయం చెప్పడానికి సందేహిస్తున్నాం బాబు. దేనికి? దేనికంటే నువ్వు చెప్పవే. మరి అమ్మాయికి మీరు చెప్పండి. ఆడవాళ్ళ విషయం నేనేలా చెప్పనే, నువ్వు చెప్పవే. ఆడదాన్ని అల్లుడు గారి దగ్గర నేనెలా చెప్పనండి? నువ్వు చెప్పవే. మీరు చెప్పండి. నువ్వు చెప్పవే. మీరే ఎవరో ఒకరు చెప్పండి బాబు. ఇవన్నీ 1 2 3 3
3 రోజులు అమ్మాయి వద్దు, అర్థమైపోయింది, చెప్పద్దు. నాకు అర్థమైపోయింది. బాబు టిఫిన్ తీసుకో. వద్దండి, పెసరట్లు వేయించమంటావా? వద్దండి, పోనీ నేతిగారులు వేయించమంటావా? అసలు ఏం వద్దండి. వస్తుంటావా? ఏమండి పాపం ఆయన రాత్రంతా పస్తేనండి. ఆ? రాత్రంతా పస్తున్నట్టు కదా. రాత్రే కాదు, ఈ రోజు పస్తుంటాను, రేపు పస్తుంటాను, ఎల్లుండి పస్తుంటాను, వరుసగా 3 రోజులు పస్తుంటాను. ఏ మిమ్మల్నే వరుసగా 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందని చెప్పండి. కరెక్ట్ కరెక్ట్. వరుసనే 3 రోజులు పస్తుంటే నీరసం వస్తుందట. వస్తే ఏమిటండి? అది కాదలుడు, పెళ్ళైన కొత్తలో మంచి నేతి సున్నుండై తిని జామ్ జామ్ అంటూ ఉండాలి. నా పెళ్ళైన కొత్తలో ఏమండోయ్ ఆ. మళ్ళీ ఏమిటి? పంతులు గారు చెప్పారు, నేను మర్చిపోయాను. ఈ సంవత్సరం అధికాషాఢం 2 నెలలు. ఆ, అల్లుడు, ఇప్పుడు నేను చెప్పే విషయం విని నువ్వేమీ అప్సెట్ అవ్వద్దు. ఏమిటండి? అధికాషాఢం అని అధిక శ్రావణం అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ అధికాషాఢం ఈ సంవత్సరమే వచ్చి పడింది అల్లుడు. అందుచేత 1 నెల కాదు, 2 నెలలు మీరిద్దరూ కలుసుకోకుండా దూరంగా ఉండాలి అల్లుడు. ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా మావయ్య? అది నా పెళ్లికే రావాలా మావయ్య? నాకు ఈ ఆషాఢాలు గీషాఢాలు వద్దు. మొదట అనుకున్నట్టుగా 3 రోజులే. అల్లుడు అల్లుడు 2 నెలలు మావయ్య మావయ్య 3 రోజులు. కాదలుడు, 1-2 నెలలు ఓపిక పట్టు. లేదు మావయ్య 3 రోజులు. కాదలుడు, 1-2 మావయ్య, నెలలు. మావయ్య, మావయ్య, 1-2 రోజులు కాదు బాబు, దాని వల్ల అరిష్టం ఉంది. ఎవరి ఇష్టం అండి? ఏమిటది? ఏమవుతుంది? అది కాదు బాబు, పెద్దవాడిని నేను పోతాను. ఆ. ఆ. మావయ్య అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేసేదే ఉంది బాబు, శాస్త్ర ప్రకారం ఈ 2 నెలలు దూరంగా ఉండాలి. భగవంతుడా, నేనేం తప్పు చేశాను నా మీద ఇలా కక్ష సాధిస్తున్నావు? మావయ్య ఆ. దీనికి వేరే మార్గం వేయలేదా? ఆ, మార్గం అంటే మనకు చిన్న మార్గం ఉంది. ఏమిటది? తొందరగా చెప్పేసి. ఆ, ఇటు అత్తవారింట్లోనూ కాకుండా అటు పుట్టింట్లోనూ కాకుండా వేరే ఎక్కడైనా కాపురం చేయొచ్చు. వేరే వేరే ఇది చూసుకుంటే అంతే కదా. ఆ? మావయ్య మావయ్య ఆ రోజు నేను మాట అన్నాను, గుర్తుందా? నా మనసులో ఉన్న అమ్మాయికి ఇవ్వడానికి కొంటున్నాను అని. అప్పుడు కొన్నాను, ఇప్పుడు నీకు ఇస్తున్నాను. ఆ రోజు ఏ అమ్మాయి కోసం కొన్నారో? ఆ, ముందు తాజ్మహల్ కొంటే ఏ అమ్మాయి అయినా దొరుకుతుందేమోనని కొన్నాను. కొనే టైంకు నువ్వు దొరికావు, ఎలాగో దొరికావు కదా అని కొన్నాను. కొన్నాక నీకే కదా ఇవ్వాలి, అందుకే ఇస్తున్నాను. లక్ష్మి, నా ధనలక్ష్మి, నా వరలక్ష్మి, నా గజలక్ష్మి, నా శ్రీలక్ష్మి. ఏమిటయ్యా? ఈ రోజు నాలో ఏం కనిపిస్తుందో చెప్పు. ఏమీ లేదే. ఏమీ లేదా? ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసి చెప్పు. ఏమీ కనిపించట్లేదయ్యా. ఏమీ కనిపించట్లేదా? పెళ్లి రోజు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. అలాగే ఉన్నానా? ఆ. ఎందుకున్నానో తెలుసా? ఈ రోజు నేను మందు కొట్టి రాలేదు కాబట్టి. అర్థమైందా? కావాలంటే నా నోరు వాసన చూడు. అబ్బా, నోరు చూడక్కర్లేదయ్యా, నీ మాటల్లోనూ తెలుస్తోంది నువ్వు తాగి రాలేదని. అవును, ఏమిటి ఇంత బుద్ధిగా చచ్చావు? ఏమిటా? ఈ రోజు నుంచి నేను తాగడం మానేశాను. వస్తూ వస్తూ వినాయకుడి గుడి దగ్గర ఒట్టు పెట్టుకుని మరీ వచ్చా, ఇక మీదట తాగను అని.
నువ్వు తాగడం మానేస్తే నేను పనులకు వెళ్ళడం మానేస్తాను. అందుకేగా నేను మానేస్తా. అవును, ఇందాక ఏమిటన్నావు? పెళ్లి నాడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా? ఈరోజు పెళ్లి నాటి రాత్రి గుర్తుకు రావాలి. అబ్బా, వాసన వాసన ఎక్కడా? నీ దగ్గర కాదయ్యా, నా దగ్గర చెమట వాసన. స్నానం చేసి చేసి సబ్బు రుద్దుకొని పౌడర్ అద్దుకొని బొట్టు పెట్టుకుని అబ్బా 5 మంది నుంచి ఆగాను. 5 నిమిషాలు ఆగలేవా? అబ్బో అబ్బో అబ్బో, అయ్యి బాబాయ్, పెళ్లి నాటి రాత్రి గుర్తుకొస్తుంది. ఏంటిది? నువ్వు ఈ రోజు దూరంగానే ఉండాలి. నీ కారణంగా పెళ్లినాటి రాత్రి గుర్తు రావాలనుకుంటే రాకుండా పోతుంది. నువ్వు దూరంగానే సావు. నువ్వు ఇక్కడే సావు. మీరు చాలా అదృష్టవంతులండి. ఏ సరళ మీకు భార్య కావడం. సరళ అదృష్టవంతురాలు కదా? ఏ నేను సరళకు భర్తగా దొరకడం. మీ గురించి నాకు తెలియదుగా. కొన్నాళ్ళు పోతే అది చెప్తాను. ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను.